సేమ్ గురువుగారు ఇప్పుడు మనము తూర్పు వైపు వచ్చే స్టెప్స్ కింద సేమ్ చెప్పారు కదా మీరు, సేమ్ మనం పడమర వైపు స్టెప్స్ వస్తుంటాయి కదా, అక్కడ కానీ గ్యాప్ ఉండొచ్చా, అటాచ్ చేసి కట్టుకోవచ్చా? చాలా మందికి అక్కడగానే వస్తుంది సేమ్ సిచ్యువేషనే, చాలా మందికి ఇదే క్వశ్చన్ ఉందన్నమాట. అదే అక్కడ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు పడమరలో మనకు వచ్చిన స్టెప్స్ పడమర నుంచి ఆ దక్షిణ వైపుకి పైకి ఎక్కుతాం మనం, అలా తిరగాలి. మళ్ళీ ఇటువైపు నుంచి ఎక్కకూడదు, ఇటు కట్టకూడదు, వాయువ్య వైపు నుంచి మరి మెట్లు కట్టకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా. తూర్పు సింహద్వారం ఇల్లు ఉందనుకోండి, తూర్పు నుంచి స్టెప్స్ అటు పడమర తిరిగి పైకి వెళ్తాం. అదే పడమర సింహద్వారం ఉందనుకోండి, పడమర దక్షిణం నుంచి అదే పడమర నైరుతి వైపు పైకి ఎక్కి అలా పైకి ఎక్కాలి, పైకి స్టెప్స్ కట్టేటప్పుడు అలా ఉండాలి. తప్పితే పడమర వాయువు నుంచి మనకు పైకి పెట్టకూడదు, స్టెప్స్ ఎప్పుడు కూడా పెట్టకూడదు. అదే ఉత్తరం సింహద్వారం అనుకోండి, ఉత్తర సింహద్వారం అయినప్పుడు కూడా ఉత్తర వాయువ్యం వైపు నుంచి స్టెప్స్ పెట్టుకుని పైకి పెట్టాలి. ఇట్లా ఉంటుంది. అదే పెట్టొచ్చు. బాత్రూమ్ అటాచ్ ఉండొచ్చు, అస్సలు సమస్య లేదు, ఉండొచ్చు. చాలా మందికి ఉన్న క్వశ్చన్ సార్ అది. ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే వాస్తు సిద్ధాంతులు మధ్యలో ఏకాభిప్రాయం లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే నేనే గొప్ప అనుకోవడం కోసం వేరే వాళ్ళు చెప్పిన దాన్ని తప్పుగా చెప్తూ ఉంటారు. కాబట్టి మనం మంచి సిద్ధాంతం దగ్గరికి వచ్చామని ఫీలింగ్లు వీళ్ళలో ఉంటుంది. ఇప్పుడు వాస్తు విషయంలోకి వచ్చేసరికి నేను నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇట్లాంటి వాస్తుని జ్యోతిషాన్ని బాగా నమ్మేవాళ్ళు. ఆయన మచిలీపట్నంలో ఒక పెద్ద పురాతన సిద్ధాంతం ఉండేవాళ్ళు, అరసవల్లి కామాచార్యులు ఆయన పేరు. ఆయన రాసిన పుస్తకం కామేశ్వర వాస్తు సుధాకరం, ఆ బుక్ పేరు. మా ఇంట్లో ఉండేది, ఇప్పటికీ నా దగ్గర చిరిగిపోయి ఉంది. ఆ రీప్రింట్ కూడా చేశారు వాళ్ళ అల్లుడు, ఆయన చనిపోయారు, వాడు అల్లుడు గారు చేసేవాళ్ళు, విశ్వేశ్వరరావు గారు అని చెప్పి. ఆయన మళ్ళీ రీప్రింట్ చేసుకొచ్చి ఆ బుక్ తీసుకొచ్చారు. ప్రాచీన సంస్కృత శ్లోకాలతో అది వాస్తుపరంగా చాలా డీప్గా ఉంది. దాంట్లో గర్భాన్ని గురించి, ఆయం ఎట్లా కట్టాలి అనే దాని మీద కానీ, వర్గు వాస్తు మీద కానీ చాలా డీటెయిల్గా రాశారు ఆయన. కానీ ఆయన వేసిన దీంట్లో కూడా మా ఇంట్లోనే కూడా ఆయన మచిలీపట్నంలో ఒక వంకాయల వాళ్ళు మన వెంకటేశ్వర థియేటర్ పక్కనే ఉంటుంది ఇల్లు. ఆ ఇంటి మోడల్ చూసి మా నాన్నగారు మా ఊళ్ళో అదే మోడల్తో కట్టారు ఇల్లు. ఆ ప్లాను కామేశ్వర వాస్తు సుధాకరం బుక్లో కూడా ఉంటుంది, మా ఇంటి ప్లాన్ బుక్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మోడర్న్ వాస్తులు అట్లా వేసిన సింహద్వారాలు లేవు. మరి ఆయన అట్లా యాక్సెప్ట్ చేసి వేశారు. ఉదాహరణకి ఏంటంటే మా నాన్నగారి పేరు లక్ష్మణరావు కాబట్టి మీరు చూసుకుని పడమర సింహద్వారం పెట్టుకుని ఆయనకి పేరుని బట్టి వేసి మెజర్మెంట్స్ కానీ ఇస్తారు, వేశారన్నమాట. అది వేసి ఆట పెట్టారు. కానీ అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మోడర్న్లో వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేయరు. అది ఏమవుతుందంటే పడమర సింహద్వారం పెట్టినప్పుడు దానికి మధ్యలో అరుగు ఉంటుంది. అరుగును ఇట్లా యూటర్న్ తీసుకుని ఇటు పడమర సింహద్వారం పక్కన ఒక బెడ్రూమ్ లాంటిది వేశారు. మళ్ళీ ఇక్కడ ఈ వడ్డ కొట్టి పెట్టారు. ఇక్కడ ఒక రూమ్, ఇటు పక్క రూమ్ ఉంటుంది. అది ఎప్పుడు ఈశాన్య వైపు ఉంటుంది. ఈశాన్య వైపు రూము, నైరుతిలో ఒక రూము, ఇట్లా పెట్టారు ఆయన. ఈశాన్యంలో బెడ్రూమ్ వచ్చిందా సార్? ఈశాన్యంలో బెడ్రూమ్ ఇచ్చారు, నైరుతిలో బెడ్రూమ్. చాలా మంది ఈశాన్యంలో ఉండకూడదు అంటారు కదా, అదే చెప్పేది. అట్లా వేశారు. అంటే మా నాన్నగారు పెట్టిన వడ్ల కొట్టు అంటాం మేము, ధాన్యాగారంగా వాడేవాళ్ళం. ధాన్యాగారంగా అసలు ఎట్లా వాడకూడదు జనరల్గా. ధాన్యాగారంగా ఈశాన్యంలో బరువు పెరిగినట్టే కదా. అక్కడ మా నాన్నగారు తెలియక దాంట్లో ధాన్యం అంతా పోసి చేసేవాళ్ళు. ఆ ఇల్లు కట్టిన తర్వాత మాకున్న 30 ఎకరాల పొలం కాస్త 10 ఎకరాలకు వచ్చేసింది. కారణం ఏంటంటే వాస్తు ప్రభావం. ఇంకొకటి ఏంటంటే ఆ ఇంటి చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ స్థలం ఉండాలి. అక్కడ ఎల్ షేప్లో స్థలం వచ్చింది, ఆగ్నేయం పెరిగిపోయింది, ఈశాన్యం కట్ అయిపోయింది. అది ప్లాన్ వేశారు. అంటే మా నాన్నగారు ఆయన ఏం చెప్పారు, అది సిద్ధాంతే తప్పని అనుకోవడానికి లేదు. కారణం ఏంటంటే ఎల్ షేప్లో రావడానికి ఆ పక్క స్థలాన్ని కొందామని మా నాన్నగారు అనుకుంటే మనకి అమ్మకపోవడం వల్ల వేరే వాళ్ళు ఇల్లు వచ్చింది, అక్కడ కట్టేసుకున్నాడు ఆయన. అప్పుడు ఎల్ షేప్లో ఆగ్నేయం పెరిగిపోయింది. ఆగ్నేయం పెరిగిపోవడం వల్ల రోగాలు, రుణాలు ఇవన్నీ కొంగదీసింది. ఇచ్చింటే మీకు సరిపోయేది ప్లేస్, కరెక్ట్ వాస్తుకు వచ్చేది, మీ ఆయం ప్రకారమే చేసుకునేవాళ్ళు. ఇట్లాంటి లోపాలు కూడా జరిగినాయి. ఆయన శాస్త్రం చెప్పింది ప్రకారమే కట్టారు, ఆయన 100% కట్టారు. కానీ అందులో లోపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పా కదా, సింహద్వారం విషయంలో పడమర సింహద్వారం విషయంలో పక్కన రూమ్ వచ్చింది అన్నారు కదా. ఆ సింహద్వారం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే వాయువులో పెడతారు సింహద్వారాన్ని. ఆయన ఏం చేశారంటే అటుపక్క పెట్టారు, నీచ స్థానంలో పడిపోయింది సింహద్వారం. ఆ నీచ స్థానంలో పెట్టకూడదు ఇప్పుడు సింహద్వారాన్ని. ఏది పడమర వైపు వచ్చే పడమర సింహద్వారాన్ని సగానికి చేసుకుంటే, అదే చాలా మంది సగం చేసి సగం దాటిన తర్వాతే కట్టాలి, సింహద్వారం పెట్టాలి. కానీ మరి ఆయన అట్లా ప్లాన్ వేసారు తెలియదు. కానీ సగానికి అటుపక్కే ఉంటుంది, అది ఎట్లా పెడతాం?
అది ఉండకూడదు గురుగారు, మీరే చెప్పాలి దాన్ని. అదే అట్లాంటి మిస్టేక్స్ జరిగినాయి. అంటే పెద్ద సిద్ధాంతి మనం ఆయన వేసిన ప్లాన్లో అద్భుతమైనగా ఆయన రాశారు. ఆయన కించిపరచడం కాదు, సంస్కృత శ్లోకాల్లో దిట్ట ఆయన అద్భుతమైన పుస్తకం రాశారు. కానీ ఇప్పుడు మోడర్న్గా మనకు అసలు వాస్తులో అసలు అది ఆ కొలతలు లేవు. ఇప్పుడు పడమర ఇంటి కొలతలు సపోజ్ పడమర సముద్రాన్ని పెట్టాలండి, 9 భాగాలు చేసుకుంటూ వచ్చి దాంట్లో ఈ ఈశాన్యం వచ్చే వైపే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తూర్పు ఫేసింగ్ అనుకోండి, దానికి ఆ కొలతను 9 భాగాలు చేయాలి. ఉన్న కొలతను 9 భాగాలు చేసుకుంటూ అక్కడ అనుకూలమైన ప్లేస్లోనే మనం పెడతాం. అంటే చాలామంది అలా చేయరు గురువుగారు. అంటే ఒక సపోజ్ ఒక 50 ఫీట్లు ఉంది అనుకోండి, 50 ఫీట్లో 25 ఫీట్లు సెంటర్ చేసుకొని దాని నుంచి కట్టేస్తారు. ఇప్పుడు జరుగుతుంది అదే, అది ఈజీ మెథడ్. అలా పెట్టదు, ఈజీ మెథడ్. అది ఈజీ మెథడ్ కోసం అలా చేస్తున్నారు. కానీ అట్లా కాదు, 9 భాగాలు చేసుకుని దానికి అది మనం డీటెయిల్గా ఇంకో వీడియోలు చెప్దాం ఎట్లా చేయాలనేది. దాని మీద చాలా సిద్ధాంతపరంగా చేయాలంటే దర్వాజా ఎంత దర్వాజా ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, అదే ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఇంకో వీడియోలో ఎంత మందంలో ఉండాలి అనేది ఇంకో వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే అది ఓకే గురుగారు, నమస్తే. నమస్తే. మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం.